కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడిది మరి ఇది దొరికింది ఒక్కరోడు దొరకని ఎన్ని ఉన్నాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది కదే, మేము ఇంత యూరియా ఇస్తే ఏడికి ఎందుకు యూరియా బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది? రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నది? మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాలి. ఏపీలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ కొరత వస్తున్నది. ఇక్కడ కూడా మన రామగుండం కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మన సింధూర్ లాంటి దానివల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బ్లాక్ చేయడం వల్లనే ఈ ఇబ్బంది వస్తుంది. కేంద్ర మంత్రి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడాలో గురుగాం నోయిడాకి వెళ్ళాల్సి వస్తుంది. ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా ₹100 ఫైన్. దాని ఆఫీసులు ఇక్కడికి తీసుకురావడానికి ఏమైనా కృషి చేయబోతున్నారా? చేస్తాం. దాని మీద స్టడీ చేస్తాం. దాని మీద ఏం చేయాలో చేస్తాం. తప్ప నేను రాజకీయ నాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని, నేను ఫీలింగ్గా కొట్లాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ దావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసినాను, నన్ను తంబాకు తింటావా అన్నావు. నేనేమన్నా అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటే లేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా. నువ్వు దేవుని మొక్కవు, నీ కుటుంబ సభ్యులు తీసుకొని రమ్మని చెప్పినా, ప్లేసు టైము డేటు డిసైడ్ ఏమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్గా కొట్టాలి పద్ధతి. లక్షలు కోట్ల కట్టిన పైసలు కనుక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి తీస్తున్నా, అన్ని తీస్తున్నా. బిడ్డ ఇప్పుడు స్టార్ట్ చేస్తావు కదా, నేను స్టార్ట్ చేస్తే ఇక నీ బయట చెప్పకుండా స్టార్ట్ చేస్తా. ఏం చేయాలి నీ సంగతులు అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి ఎవరోడు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరోడు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరోడు పోతున్నారు అన్నీ తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి, చేస్తా ఇక చేస్తా. థ్యాంక్ యూ.